ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన నాయకులు ఈ విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్ కౌన్సిల్ ఇప్పటికే తీర్మానం చేసినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదని తెలిపారు. సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభ్యంతరాలు లేవని, అయినప్పటికీ 14 సంవత్సరాలుగా ప్రతిపాదన పెండింగ్ లో ఉండటం బాధాకరమని చెప్పారు. పట్టణంలో ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం ఉన్న నేపథ్యంలో జగజ్జీవన్ రామ్ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని దళితుల ఆకాంక్షలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేరకపోతే భారీ ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని దళిత సంఘాల నాయకులు తెలిపారు. ఎందుకంటే 2012 సంవత్సరంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. ఏమని తీర్మానం చేసిందంటే భారతదేశానికి మాజీ ఉప ప్రధాని అయిన స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని నెలకొల్పాలని దళిత సంఘాలు విన్నవిస్తే ఆ రోజు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి తీర్మానము నెంబర్ 153/2012 ఆమోదించి జిల్లా కలెక్టర్ వారికి పంపడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అన్ని శాఖలు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి తెలపడం జరిగింది. కాబట్టి భారతదేశానికి దళిత గిరిజనులకు అంబేద్కర్ జగజ్జీవన్ రామ్లు రెండు కళ్ళు. ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం ఎమ్మిగనూరులో ఉన్నందున మరో కన్ను అయినటువంటి జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి జగజ్జీవన్ రామ్ విగ్రహ స్థాపనకు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ప్రధానంగా 2 డిమాండ్లతో భవిష్యత్తులో ఇక్కడున్న దళిత సంఘాల ప్రతినిధులతో పార్టీలకు అతీతంగా అంబేద్కర్ భవనాన్ని 1000 మందికి సరిపడే సిట్టింగ్ కెపాసిటీతో నిర్మాణం చేపట్టాలని, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 9 సార్లు పార్లమెంటుకి ఎన్నికై 50 ఏళ్ళు సుదీర్ఘంగా పనిచేసి దేశ సమగ్రతకు సమైక్యత కృషి చేసినటువంటి గొప్ప మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి 5000 మందితో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా దళితుల ఆకాంక్షను చాటడానికి ఆత్మగౌరవ సభను కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.